హావ్ యోర్స్ వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని అండ్ ది ట్రైల్ ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ది ట్రైల్ ఈ సినిమా వచ్చేటప్పటికి మనకి నవంబర్లో అయితే మనకి థియేటర్లో రిలీజ్ అయింది. థియేటర్లో అంత పెద్దగా అయితే ఆడలేదు, కానీ ఇప్పుడైతే మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎవరైనా ఓటీటీలో చూడాలి అనుకుంటే సినిమా అయితే చూడొచ్చు, ఎందుకంటే అంత వరస్ట్గా అయితే ఏం లేదు. సినిమా పర్వాలేదు, బాగానే ఉంది. మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే సినిమా మొత్తం చాలా బాగుంది, కానీ నాకు ఎందుకో క్లైమాక్స్ కొంచెం అన్సాటిస్ఫైడ్గా అనిపించింది. అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, అంత క్లియర్గా కంక్లూజన్ ఇవ్వలేదు అనిపించింది. సినిమా స్టార్ట్ అవటమే మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. ఒక ఇన్వెస్టిగేషన్స్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ సినిమా మొత్తం ఉంటుంది, కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి సీన్ టు సీన్ ఒక ట్విస్ట్ వచ్చేలాగా, లేదంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేలాగా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. కానీ ఎందుకో క్లైమాక్స్ ని అంత సాటిస్ఫైడ్ గా డిజైన్ చేయలేకపోయారు. మేబీ దానివల్ల థియేటర్లో అప్పుడు ఆడలేదేమో అనిపించింది. ఎందుకంటే ఆ హీరోయిన్ కూడా మనకి బాగా తెలిసిన అమ్మాయి, బాగా కొంచెం తెలిసిన బాగా తెలిసిన ఫేస్ ఉన్న అమ్మాయి, కానీ ఎందుకో అంత అన్సాటిస్ఫైడ్ గా అనిపించింది నాకైతే. కొంచెం అంతగా ఇంకొంచెం ఇంకొంచెం బాగా క్లైమాక్స్ రాసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకో కొంచెం నాకు అక్కడ లాజిక్స్ మిస్ అయినాయి అనిపించింది. అక్కడ అసలు ఎవరు అసలు హీరో సూసైడ్ చేసుకున్నాడా, హత్య చేశారా అనేది క్లియర్ గా ఇచ్చుంటే బాగుండేది. అక్కడ అక్కడ ఎలా జరిగింది అనేది కొంచెం చూపిలేదు. కానీ క్లైమాక్స్ లో అక్కడ హీరోయిన్ నెగిటివ్ గా చూపించాలనుకున్నారు, కానీ అసలు ఎందుకు నెగిటివ్ గా చూపించాలనుకున్నారు అనేది కూడా క్లారిటీ రాలేదు నాకు. కానీ ఓవరాల్ అయితే మనకి బాగుంది. అండ్ ఆ క్లైమాక్స్ ఇంకొంచెం బాగా డిజైన్ చేసుకొని ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎందుకో నాకు అది అక్కడ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసాడు అనిపించలేదు. అక్కడ అసలు ఆ పాయింట్ మన డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది క్లియర్గా అర్థం కాలేదు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. స్క్రీన్ ప్లే అంతగా బాగాలేదు. అదే ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ అయితే మరి సినిమా మంచి ఇన్వెస్టిగేషన్ తో బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు హీరో నిజంగానే సూసైడ్ చేసుకున్నారా, లేదంటే హీరోని హత్య చేశారా అనేది మటుకి చాలా ఇంట్రెస్టింగ్ అయితే మటుకి ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ క్లైమాక్స్ చెడగొట్టారనిపించింది. ఒక క్లైమాక్స్ తీసి పక్కన పెట్టేస్తే సినిమా మొత్తం చూస్తున్నంత సేపు మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ బీజిఎం కానీ సాంగ్స్ అయితే ఏం లేవు, బీజిఎం కూడా పర్వాలేదు. ఓవరాల్ గా అయితే మటుకి వన్ టైం వాచబుల్ మూవీ, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. 100% అయితే మనకి వన్ టైం అయితే చూడతగ్గ సినిమానే. మీరు సినిమా స్టార్ట్ చేస్తే మటుకి మీరే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు, అంత బాగుంది. కానీ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఓవరాల్ గా అయితే మనకి ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛాలెంజ్ నేనైతే మనకి 2.75 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. ఓన్లీ ఫర్ క్లైమాక్స్ నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది, అంత మించి అయితే ఏం లేదు. మిగతా సినిమా అంతా బాగానే ఉంది. మీరు కూడా చూడండి ఒకసారి. మీకు కూడా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.